ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనము. నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానమును ధ్యానించుకుందుము. సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంటున్నాడు. నీ ప్రయాణాల్లో, నీ యొక్క పనుల్లో నీవు ఎక్కడున్నా కానీ దేవుడు ఆయన చేయి నీ మీద ఉంచి నిన్ను రక్షిస్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన చేతి ద్వారా నిన్ను రక్షిస్తున్నాడు. మనకి తెలియని ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు ప్రతిదినము మనల్ని రక్షిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. వాగ్దానాన్ని నమ్మి ప్రార్థన చేయాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన చేతితో మనల్ని రక్షిస్తాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురేమో గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం దేవుని బిడ్డలం. ఆయనే మనల్ని రక్షించే దేవుడు. ఆయనను ఆశ్రయించే వారిని అందరినీ ఆయన కాపాడే దేవుడు, రక్షించే దేవుడు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. దేవుడు ఆయన చేతుల్లో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. మన ప్రతి అవసరత ఆయనకి తెలుసు. ఆయన యొక్క చేతి నీడలో మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. ఆయన వెలుగులో మనం నడుస్తూ ఉండాలి. సహోదరి సహోదరుడా, యెహోవా ఆకాశాలను సృజించాడు. ఆయన దేవుడు. ఆయన భూమిని కలిగించి రూపొందించి సుస్థిరం చేశాడు. శూన్యంగా ఉండటానికి దానిని సృజించలేదు, నివాస స్థలంగా ఉండాలని రూపొందించాడు. ఆయన ఇలా అంటున్నాడు, నేను యెహోవాను, నేనే నిన్ను రక్షించువాడను, నేనే నిన్ను కాపాడువాడనని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. మీ యొక్క చేతి నీడలో మమ్మల్ని కాపాడుతానన్న దేవా, నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మీ వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుతున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి, మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో
పాలి భాగస్థులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.